హలో ఫ్రెండ్స్. బన్వారీ దేవి చిన్న నర్స్ జాబ్తో సొంత ఇల్లు, కారు కొనే స్టేజ్కి తను ఎలా ఎదిగింది? ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని తను ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేసే స్థాయికి ఎలా ఎదిగింది? కెరీర్ పీక్లో ఉన్న స్టేజ్లో సడన్గా కనిపించకుండా ఎలా కనుమరుగైపోయింది? చివరికి ఒక సీడీ సహాయంతో బన్వారీ దేవి మిస్టరీని ఎలా ఛేదించారు? FBI సహాయంతో ఛేదించిన ఈ మొట్టమొదటి ఇండియన్ కేసు గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. యాక్చువల్గా ఈ కేసులో పొలిటికల్ యాంగిల్ ఉండటం వలన చాలా కాన్స్పిరసీస్ దీని చుట్టూ తిరుగుతున్నాయి. సో దీంట్లో బాగా పాపులర్ అయింది అండ్ నాకు పర్సనల్గా ఈ క్రైమ్ ఇలానే జరుగుంటుందని ఆసక్తి కలిగించిన థియరీని మీతో చెప్పాలనుకుంటున్నాను. బన్వారీ దేవి ఈమె రాజస్థాన్లో ఒక చిన్న విలేజ్లో పుట్టింది. వీళ్ళ అమ్మ నాన్న చాలా పేదవాళ్ళు. చిన్నప్పటి నుంచి తను పేదరికంలోనే పుట్టి పెరిగింది. ఎంత పేదరికం అంటే వాళ్ళమ్మ వాళ్ళ ముగ్గురు కూతుర్ల పెళ్లిల్ని ఒకటేసారి చేసింది. వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోవడంతో వాళ్ళమ్మే వాళ్ళని పోషిస్తూ వచ్చింది. ముగ్గురు పెళ్లిల్ని సపరేట్ గా చేసే స్తోమత లేక ముగ్గురికి ఆమె ఒకేసారి పెళ్లి చేసింది. బన్వారీ దేవికి పెళ్లి అయ్యే టైంకి ఆమెకి 18 సంవత్సరాలు. బన్వారీ దేవి 8th క్లాస్ వరకు చదువుకుంది. తన హస్బెండ్ డ్రైవర్ గా పనిచేసేవాడు, కానీ తను ఒక తాగుబోతు. బట్ వాళ్ళ మావి మాత్రం హాస్పిటల్లో మంచి జాబ్ చేసేవాడు. అతని పలుకుబడితోనే గవర్నమెంట్ హాస్పిటల్లో తనకు ఒక నర్స్ జాబ్ వచ్చింది. లైఫ్ అంతగా బాగోపోయినా కానీ తనకున్న జాబ్తో తన లైఫ్ బాగానే నడిచింది. బన్వారీ దేవి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఒకరోజు హాస్పిటల్లో ఒక అతను తనను చూసి నువ్వు మూవీలో యాక్ట్ చేయొచ్చు కదా అని చెప్పి తనను అడుగుతాడు. ఫస్ట్ తను సంకోచించినా కానీ చిన్నగా ఆలోచించి ఇది తన లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పనుకుని ఓకే చెప్తుంది. ఇలా తను రాజస్థాన్ ఫోక్ సాంగ్స్ లో యాక్ట్ చేయడం మొదలుపెట్టింది. నెక్స్ట్ మూవీస్ లో తన కెరీర్ ని స్టార్ట్ చేసింది. చిన్నగా తన మూవీస్ లో ఫుల్ గా బిజీ అవడం స్టార్ట్ అయింది. ఎంతలా అంటే తన బిజీ స్కెడ్యూల్ వలన జాబ్ కూడా తను రెగ్యులర్ గా వెళ్లేది కాదు. ఎక్కువగా ఆబ్సెంట్స్ పెడుతూ ఉండేది. ఇదిలా ఉంటే తన మూవీస్ లో బాగా పాపులర్ అవుతున్న కొద్దీ తను పెద్ద వాళ్ళతో కనెక్షన్స్ పెంచుకోవడం స్టార్ట్ చేసింది. వీళ్ళల్లో ఒకరే మల్కాన్ సింగ్ బిష్నాయ్. ఆ టైంలో ఇతను కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఉండేవాడు. ఇతని మీరు కొంచెం గుర్తుపెట్టుకుని ఉండండి, ఎందుకంటే ఈ స్టోరీలో ఇతను కూడా వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్స్. బన్వారీ దేవి తరచుగా హాస్పిటల్కి ఆబ్సెంట్ పెడుతూ ఉండడంతో అక్కడున్న వాళ్ళు 2009లో ఆమె పైన కంప్లైంట్ ని రైజ్ చేశారు. ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్ కు వచ్చిన టైంలో బన్వారీ దేవి లేకపోవడంతో ఆ కంప్లైంట్స్ అన్ని నిజమని తెలుసుకుని డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేశాడు. బట్ ఇలాంటిదేదో జరుగుతుందని చెప్పి బన్వారీ దేవికి ముందు నుంచే తెలుసు. అందుకనే పెద్ద పొలిటీషియన్స్ తో తన కనెక్షన్ కూడా పెట్టుకుంది. ఎప్పుడైతే ఇష్యూ జరిగిందో వెంటనే వెళ్లి మల్కాన్ సింగ్ బిష్నాయ్ని కలిసింది. వెంటనే మల్కాన్ సింగ్ కొందరు పేర్లు చెప్పి వీళ్ళని వెళ్లి కలువని చెప్పి మహిపాల్ మదన్ అనే అతని పేరు ఆమెతో చెప్తాడు. ఆ టైంలో రాజస్థాన్ ని కాంగ్రెస్ పార్టీ రూల్ చేస్తుంది అండ్ మహిపాల్ కూడా మంచి మినిస్టర్ పదవిలో ఉన్నాడు. మినిస్టర్ అంటే ఎలాంటి సస్పెన్షన్స్ అయినా సరే ఈజీగా తీపించేయగలడు. సేమ్ బన్వారీ విషయంలో కూడా ఇదే జరిగింది. హైలైట్ ఏంటంటే ఆమె జాబ్ ని వాళ్ళ మామయ్య వాళ్ళ ఊరి దగ్గరలోనే ట్రాన్స్ఫర్ కూడా చేశారు. బట్ పొలిటీషియన్స్ అంటే ఏది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయరు కదా, ఏదో ఒక మూల్యం ఖచ్చితంగా చెల్లించాల్సిందే. అబ్బాయిలైతే డబ్బు అడిగేవాడేమో, కానీ ఇక్కడ అమ్మాయి కదా, అది కూడా అందమైన హీరోయిన్. సో ఆబ్వియస్ గా మీరు ఇప్పుడు ఏదైతే గెస్ట్ చేస్తున్నారో సేమ్ అదే మహిపాల్ కూడా అడిగాడు. చిన్నగా బన్వారీకి మల్కాన్ సింగ్ కి అలాగే మహిపాల్ కి మధ్య బాండింగ్ అనేది బాగా స్ట్రాంగ్ అవటం మొదలైంది. ఇద్దరు టాప్ పొలిటీషియన్స్ తనకు సపోర్ట్ గా ఉంటే ఆ జాబ్ ని ఇంకేం లెక్క చేస్తుంది చెప్పండి. ఆ జాబ్ ని లైట్ తీసుకుని వీళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయటం ఆమె స్టార్ట్ చేసింది. చిన్నగా హైయర్ అఫీషియల్స్ తో పాటు పెద్ద ఇంపార్టెంట్ పర్సన్స్ తో కూడా తన కనెక్షన్స్ పెంచుకోవటం మొదలుపెట్టింది. విత్ ఇన్ వెరీ షార్ట్ టైం పెద్ద ఇల్లు, సొంత కారును కూడా తను కొనుక్కుంది. తన పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేపించి పెద్ద చదువులు కూడా చదివిపించింది. బట్ పొలిటీషియన్స్ తో ఎక్కువ కనెక్షన్ ఉండడంతో తను కూడా పొలిటీషియన్ అవ్వాలని చెప్పి తనలో తనకి అత్యాశ పెరిగిపోయింది. అఫ్ కోర్స్ ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ తనకు అండగా ఉంటే రాజకీయాల్లోకి ఎంట్రీ అవటం పెద్ద కష్టమేం కాదు. కానీ ఇక్కడ బన్వారీ కోరుకుంది ఏ వార్డు కౌన్సిలరో లేక ఏదైనా చిన్న పదవో కాదు, డైరెక్ట్ గా ఎమ్మెల్యే సీట్కే తను ఎసరు పెట్టింది. ఎప్పుడైతే ఈ విషయం మహిపాల్ కి అలాగే మల్కాన్ సింగ్ కి తెలిసిందో వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇన్ని రోజులు మన పక్కలో ఉంటూ ఇప్పుడు మన తల మీదకి ఎక్కుతుందా అని చెప్పి ఎలాగైనా సరే తనకి ఎమ్మెల్యే సీట్ దక్కకూడదని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇన్ కేస్ ఎమ్మెల్యేగా తను పోటీ చేసి గెలిస్తే బన్వారీ దేవి వాళ్ళ మాట కూడా వినదని, వాళ్ళకంటే ఎక్కువగా ఎదిగి వాళ్ళకే తలనిపోతుందని చెప్పి వెంటనే తనని తన ఆలోచనలు తన మైండ్ నుంచి తీసేయాలని చెప్పి వార్నింగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. బట్ బన్వారీ దేవి వాళ్ళ మాట వినే స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది. ఎలా అయినా సరే ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి తనలో తాను బలంగా ఫిక్స్ అయిపోయింది. ఇలాంటి టైంలోనే తను మహిపాల్ దగ్గరికి వచ్చి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది.
తన దగ్గర ఒక సీడీ ఉందని, దాంట్లో నువ్వు నేను ఒంటి మీద ఏమీ లేకుండా నగ్నంగా శృంగార కలాపాల్లో పాల్గొన్న వీడియో 58 నిమిషాల పాటు ఉందని చెప్పి తనను బెదిరించడం మొదలుపెట్టింది. ఇది విన్న మహిపాల్ షాక్లో ఉండిపోయాడు. ఇన్ కేస్ ఆ సీడీ కనుక బయటకు వస్తే తన లైఫ్, కెరియర్ రెండూ కూడా నాశనం అయిపోతాయని చెప్పి తనకి క్లియర్గా తెలిసిపోయింది. దీంతో తనని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. బట్ తను ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే ఆ సీడీ ఇస్తానని చెప్పి కూర్చుంది. కానీ మహిపాల్ తనకు టికెట్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో తన అపోజిషన్ పార్టీ అయిన బీజేపీలో జాయిన్ అయి తన దగ్గరున్న సీడీ గురించి, మహిపాల్కి తనకున్న సంబంధం గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఎలాగైనా సరే ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ని దించాలని చెప్పి వాళ్ళతో మాట్లాడి ఎమ్మెల్యే టికెట్ని సంపాదించుకుంది. ఇటు మహిపాల్ ఆ సీడీని ఎవరికంటా పడకుండా ఉండటానికి సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మొత్తానికి బన్వారీ దేవితో ఒక డీల్ని కుదుర్చుకున్నాడు. బన్వారీ దేవి అడిగిన అమౌంట్ని మహిపాల్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. బట్ బన్వారీ దేవికి బాగా తెలుసు తను ఎలాంటి వ్యక్తితో పెట్టుకుందో. అందుకనే తను తెలివిగా సీడీస్ని చాలా కాపీస్ పెట్టుకుని ఒక్కొక్కటి ఒక్కో చాట దాచిపెట్టింది. ఇంతకీ తను డిమాండ్ చేసిన అమౌంట్ ఎంతో చెప్పలేదు కదా, అక్షరాల 60 లక్షలు. 2011లో 60 లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్. మొత్తానికి ఆ అమౌంట్ ఇస్తానన్న మహిపాల్ తనకి నమ్మకం కలిగించడానికి అడ్వాన్స్ కింద తనకు ఒక కార్ని కూడా పంపించాడు. ఆ తర్వాత సీడీ తీసుకుని తన కారులో ఎక్కమని చెప్పాడు. వాళ్ళ డీల్ ప్రకారం సీడీలో ఉన్నది మొత్తం చూసి అంతా ఓకే అనుకున్న తర్వాత వాళ్ళు తనకి మిగిలిన అమౌంట్ ఇవ్వాలి. మొత్తానికి కారు వచ్చింది. కారులో కూర్చుంది. సీడీ ప్లేయర్ని అరేంజ్ చేసి అందరూ కలిసి ఆ 58 నిమిషాల వీడియోని మొత్తం కంప్లీట్గా చూశారు. ఆ వీడియోలో ఇంకేం లేదని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇంకా మనీ ఎక్స్చేంజ్ చేసుకోవటం ఒకటే మిగిలింది. బట్ సడన్ గా కార్ వెళ్లాల్సిన రూట్ నుంచి వేరే రూట్ కి చేంజ్ అయితే. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయిపోయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా థ్యాంక్స్. ఇలా రూట్ మార్చడం చూసిన బన్వారీ దేవి కంగారు పడి ఏంటి రూట్ మార్చి వెళ్తున్నారని చెప్పి అడిగే లోపే పక్కనున్న మహిపాల్ అనుచరులు తనను లాగి కార్ సీట్ కిందకు తోసేసి గొంతు పిసికి చంపేశారు. ఈ సంఘటన అంతా కూడా వితిన్ మినిట్స్ లో జరిగిపోయింది. చనిపోయిన తనని ఒక చోటుకి తీసుకుని వెళ్లి వాళ్ళు కాల్చేశారు. తన డెడ్ బాడీ అంతా కూడా పూర్తిగా కాలి బూడిదైపోయే వరకు వాళ్ళు అక్కడే ఉన్నారు. మొత్తానికి ఏ ఎవిడెన్స్ వదలలేదని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే అక్కడి నుంచి వాళ్ళు మూవ్ అయిపోయారు. బట్ అప్పటికే ఎమ్మెల్యే క్యాండిడేట్ గా తను పార్టిసిపేట్ చేయడంతో ప్రజలు తమ నాయకురాల కోసం రోడ్డు మీదకి ఎక్కడం మొదలుపెట్టారు. బన్వారీ దేవి అలాగే మహిపాల్ గురించి పూర్తిగా తెలిసిన అపోజిషన్ పార్టీ అయిన బీజేపీ రూలింగ్ పార్టీకి చెందిన కాంగ్రెస్ లీడర్సే కావాలని బన్వారీ దేవిని హత్య చేశారని చెప్పి ఆరోపణలు చేయటం మొదలుపెట్టారు. ఇటు ప్రజల నుంచి అలాగే అపోజిషన్ పార్టీ నుంచి ఎక్కువ ప్రెజర్ రావడంతో గవర్నమెంట్కి ఏం చేయాలో అర్థం కాక ఈ కేసుని సిబిఐకి అప్పగించారు. సిబిఐ వాళ్ళు వాళ్ళ స్టైల్లో కేసుని ఇన్వెస్టిగేషన్ చేయటం మొదలుపెట్టారు. ముందు మహిపాల్ని, తర్వాత మల్కాన్ సింగ్ని ఇద్దరిని కూడా క్వశ్చన్ చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని రాబట్టారు. మొత్తానికి వీళ్ళ ఇన్ఫర్మేషన్ ద్వారా బన్వారీ దేవిని లాస్ట్లో ఎవరైతే కాల్ చేశారో వాళ్ళని సిబిఐ వాళ్ళు పట్టుకున్నారు. అలా పట్టుకున్న వాళ్ళని క్వశ్చన్ చేసి ఆ ప్లేస్ని సిబిఐ వాళ్ళు కనుగొన్నారు. ఆ ప్లేస్లో బన్వారీ దేవికి సంబంధించిన కొన్ని వస్తువులు సిబిఐ వాళ్ళకు దొరికాయి. అందులో బన్వారీ దేవి ఇయర్ రింగ్స్, వాచెస్, వాటితో పాటుగా కాలిపోయిన కొన్ని బోన్స్ కూడా దొరికాయి. ఈ బోన్స్ ని డిఎన్ఏ శాంపిల్స్ కోసం ల్యాబ్ కి పంపించారు. తీరా చూస్తే ఆ బోన్ బన్వారీ దేవిది కాదు, జంతువుదని చెప్పి తేలింది. దీంతో సిబిఐ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇండియాలో ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారి ఎఫ్బిఐని సిబిఐ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఆ టైంలో ఎఫ్బిఐ దగ్గర ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండడంతో ఈ డిఎన్ఏ శాంపిల్స్ అన్నిటిని అమెరికాలోని ఎఫ్బిఐకి పంపించారు ఇండియన్ సిబిఐ వాళ్ళు. ఫైనల్ గా ఆ శాంపిల్స్ ని టెస్ట్ చేసిన ఎఫ్బిఐ ఇవి బన్వారీ దేవి అస్థిపంజరాలు అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. అంతేకాకుండా సిబిఐ వాళ్ళకి బన్వారీ దేవి బ్యాంక్ లో సీక్రెట్ లాకర్ లో దాచిపెట్టిన సీడీ కూడా దొరికింది. మొత్తానికి ఆ సీడీ సహాయంతో కోర్టు నిందితుల్ని అరెస్ట్ చేసింది. బట్ అందరూ హైయర్ అఫీషియల్స్ అవడంతో వితిన్ మంత్స్ లో వాళ్ళకి బెయిల్ అనేది శాంక్షన్ అయింది. ఇప్పటికీ ఈ కేసు స్టిల్ కోర్టులో రన్ అవుతూనే ఉంది. సో ఇన్ని ప్రూఫ్స్ దొరికినా కానీ ఇంకా ఈ కేసు అయితే హోల్డ్లోనే ఉంది. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. సో ఇలాగా 8,000 జీతం నుంచి ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళి సడన్ గా కనపడకుండా పోయింది బన్వారీ దేవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.